తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు డేగల అనితాసూరి. ఇవాల్టి కథా శీర్షిక గొడవ. ఈ కాలం కథ రేపటి కోసం మాసపత్రికలో డిసెంబర్ నెల 2016న ప్రచురింపబడింది. నలుగురిలో ఎంత మాట అంటే అంత మాట అనేయటం ఏమైనా గొప్ప? కోపంగా అన్నాడు నరేంద్ర. ఎవర్రా, ఏమన్నారు అన్నాడు రాజేంద్ర. ఇంకెవరు, నా బావమరిది. కొడుకులే మంచివాళ్ళట, అల్లుళ్ళు వేధించేవాళ్ళట. పరాచకాలకు ఓ హద్దుంటుంది కదా. మళ్ళీ చిరాకు పడుతూ అన్నాడు నరేంద్ర. ఏదైనా ఉంటే నీతో మాత్రమే అనొచ్చుగా, అందరిలో ఎందుకన్నాడు? ఓదార్పుగా స్నేహితుణ్ణి సపోర్ట్ చేశాడు రాజేంద్ర. దీనికి తోడు బాగా చెప్పావన్నయ్యా అంటూ నా మరదలి వత్తాసు పళ్ళు నూరాడు నరేంద్ర. అవునా, మరే మా చిన్నాన్నేమీ తక్కువ తినలేదు. అల్లుళ్ళ మీద వెకిలిగా పద్యం కూడా చెప్పాడు. ఏమైందిరా, మీ వాళ్ళంతా నిన్ను సాధించాలని కంకణం కట్టుకున్నారా? జాలిగా అన్నాడు రాజేంద్ర. ఇంకో విచిత్రం తెలుసా? అది తలుచుకుంటే నాకు ఒళ్ళు అగ్గైపోతుందనుకో, పళ్ళు కొరుకుతూ అన్నాడు నరేంద్ర. ఏంటది? నాతో ఏకీభవించి వాళ్ల నోర్లు మూయించాల్సింది పోయి రివర్స్లో వాళ్లనే సమర్థించాడ్రా నా తోడల్లుడు చప్పట్లు కొట్టి మరీ. చిచి, వాడేం తోడల్లుడ్రా, లాగి రెండు ఎయ్యకపోయావా అన్నాడు రాజేంద్ర. వాయించేవాణ్ణే అందర్నీ, కానీ నా బామర్ది యుఎస్లో, నా మరదలు ఢిల్లీలో, మా చిన్నాన్న చెన్నైలో, నా తోడల్లుడు బెంగళూరులో ఉండి బ్రతికిపోయారు అన్నాడు నరేంద్ర. మరైతే ఈ గొడవంతా ఎక్కడ జరిగినట్టు? కన్ఫ్యూజన్గా బుర్రగొక్కుంటూ అడిగాడు రాజేంద్ర. ఇంకెక్కడ, మా ఫ్యామిలీ గ్రూపు వాట్సాప్లో. మైండ్ బ్లాంక్ అయి దిమ్మ తిరిగింది రాజేంద్రకు. ఈ గొడవ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.